लाली हो यार मुर्शिद वाली, लाली हो यार मुर्शिद वाली, लाली हो यार मुर्शिद वाली, लाली हो यार। जो रंग रंगे यार वो रंग रंगे यार, जो रंग रंगे यार वो रंग रंगे यार, जो रंग रंगे यार वो रंग रंगे यार, जो रंग रंगे यार वो रंग रंगे यार। मुझे रंग दे रंग दे, मुझे रंग दे रंग दे, मुझे रंग दे रंग दे, मुझे रंग रंग दे, मुझे रंग दे रंग दे, मुझे रंग दे रंग दे। సభా సరస్వతికి, భారతమాతకి, తెలుగు తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ జై భారత్, జై శ్రీరామ్. రచనా టెలివిజన్ సంస్థ ఆధ్వర్యంలో వెలువడే 2 టెలివిజన్ ఛానళ్ల ఆవిష్కార మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. తెలుగు టెలివిజన్ రంగ చరిత్రలో ఇవాళ ఓ మరిచిపోలేని రోజు, ఓ మహోజ్వల ఘట్టం. రాష్ట్ర టెలివిజన్ రంగ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసే 2 విభిన్నమైన టెలివిజన్ ఛానళ్లు ఆవిష్కృతమవుతున్న శుభవేళ ఇది. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వీటిని మీ ముందుకు తెస్తోంది. అచిర కాలంలోనే ఇవి తెలుగు ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగం అవుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఛానళ్లు 2 రాష్ట్ర ప్రజలకో వరం, దేశ ఎలక్ట్రానిక్ మాధ్యమానికే ఓ ఆదర్శం. ఈ మనోహర సాయంత్రాన్ని, ఈ అద్భుత ఉత్సవాన్ని మనతో కలిసి పంచుకోవడానికి అనేక మంది ప్రముఖులు మన మధ్య ఉన్నారు. వారిని ఒకరొకరిగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మొదటగా ఐ లైక్ టు ఇన్వైట్ ఆన్ స్టేజ్ హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారాయణ దత్ తివారీజీ. So please come on to the dais, sir. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు
శ్రీ కె చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులు, మాజీ రెవెన్యూ మరియు హోంశాఖ మాత్యులు శ్రీ టి దేవేంద్ర గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బివి రాఘవులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రచనా టెలివిజన్ సంస్థ చైర్మన్ శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను. ఇప్పుడు జాతీయ గీతాలాపన. అందరూ లేచి జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరుతున్నాను. ద నేషనల్ యాంథమ్. ఈ మహోన్నత సందర్భం ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఆ పరాత్పరుడి శుభాశీస్సులు రచనా టెలివిజన్కు ఎల్లవేళలా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. సో ప్లీజ్ లైట్నింగ్ ద ల్యాంప్. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే సంధ్యాదీప నమోస్తుతే సంధ్యాదీప నమోస్తుతే. ఈ మహోత్కృష్ట కార్యసాధనకు నడుం బిగించి సమర్థులైన తన టీంతో అతి తక్కువ కాలంలో దీన్ని సాకారం చేసిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.
His Excellency and respected Governor Sri Narayana Tiwariji, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు సుబ్బరామిరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు, తెలుగుదేశం పార్టీ ఉపనాయకులు టి దేవేందర్ గౌడ్ గారు, మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి బివి రాఘవులు గారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు రాలేకపోయారు. మిత్రులు, పాత్రికేయులు, సోదరులకు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి ఇచ్చేసినందుకు నా తరపున, మా సంస్థ తరపున హృదయపూర్వక స్వాగత సుమాంజలి. మన దేశం, మన రాష్ట్రం, సమాజం ఆర్థిక పురోగతి ముందుకు పోతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ కూరలు చాస్తున్న టెర్రరిజం, ఉగ్రవాదం, అనేక పెడధోరణులు మనందరినీ కలత చెందే స్థాయికి చేరుకున్నాయి. మసకబారుతున్న మన సంప్రదాయాలను పునర్నిర్మించడానికి, స్వాంతన చేకూర్చి భక్తి మార్గానికి వెన్నుదన్నుగా నిలవాలని, వ్యక్తి సంతోషాలకు దోహదపడేలా కార్యక్రమాలు ఎంచుకొని మా భక్తి ఛానల్ రూపకల్పన చేశాం. ఇకపోతే మా ఎన్టీవీ రూపకల్పన చేసే సమయంలో తెలుగులో మరో ఛానలా అనే ప్రశ్న ఎదురైంది. మేము చెప్పుకున్న సమాధానం అవును, తప్పకుండా చోటుంది. కాంపిటీషన్, పోటీతత్వం చెడ్డ పదాలు కావని, ప్రస్తుత ప్రభుత్వాలు విధానాల కారణంగా, కాంపిటీషన్ కారణంగా టెలికమ్యూనికేషన్, రోడ్డు రవాణా, విమానయానం, ఆరోగ్య రంగం, అనేక రంగాల్లో అనేక మార్పుల్ని మనం చూస్తున్నాం. ఈ సూత్రానికి ఎలక్ట్రానిక్ మీడియా అతీతం కాదు. ప్రతిక్షణం ప్రజాహితమే. కొలబద్దగా ప్రతిక్షణం విలక్షణంగా పత్రికా స్వాతంత్ర స్ఫూర్తితో విలువలు వీడకుండా ఎన్టీవీ పయనింపజేస్తుందని ఈ సందర్భంగా మా ఎన్టీవీ కుటుంబం తరపున నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ ఆవిష్కార శుభ సందర్భంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రచనా టెలివిజన్ మీ అందరి ఆశీస్సులు ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. తెలుగునాట మొట్టమొదటి 24 గంటల భక్తి ఛానల్ ఆవిష్కార మహోత్సవానికి శుభగడియలు సమీపించాయి. ఆధ్యాత్మికత, సంస్కృతి సంప్రదాయాలు, వేద మంత్రోచ్చారణలు, సర్వమత సమ్మేళనాలు, పండుగలు, పర్వదినాలు, భక్తిరస ప్రధానమైన ఉత్సవాలు, స్వామీజీల అభిభాషణలు, యోగుల తత్వమార్గ నిర్దేశనాలు, ఇలా అన్నిటి సమ్మిశ్రితం ఈ భక్తి ఛానల్. వీటికి తోడు రసరమ్యమైన వ్యాఖ్యానం భక్తి టీవీ కార్యక్రమాలకు అదనపు ఆకర్షణ. భారతీయ సంప్రదాయాల ఔన్నత్యాన్ని గుర్తెరిగి వాటిని పరిరక్షించి పరివ్యాప్తం చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్న సదుద్దేశంతో భక్తి టీవీకి రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ నారాయణ దత్ తివారీ గారిని మా భక్తి టీవీని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మే ఐ రిక్వెస్ట్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ నారాయణ దత్ తివారీజీ టు ఇనాగరేట్ అండ్ లాంచ్ అవర్ ఎక్స్ట్రాడినరీ భక్తి ఛానల్.
థ్యాంక్ యూ సార్. శరవేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఎంతో శక్తివంతమైన సాధనం విజ్ఞానం, మరెంతో కీలకమైన ఆయుధం సమాచారం. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ముందుకు దూసుకుపోవడానికి ఈ సమాచార సాధనమే ఆలంబన. అంచేత సమాచారాన్ని చేరవేసి విజ్ఞానాన్ని పెంపొందించే వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. కల్పనకు, ఏ ఇజాలకు తావు లేకుండా నిజాన్ని ఆవిష్కరించాలి. వీరంతా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ప్రజల సమాచార హక్కును గౌరవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు వార్తను వార్తగా, ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా మీకు అందించే ఛానల్ ఆవిష్కరణకు సమయం సమీపించింది. సత్యమే పరమావధిగా, ఎటువంటి అభూత కల్పనలకు తావు లేకుండా, ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సమాచారాన్ని యథార్థంగా మీకు అందించే ఛానల్ ఇది. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ కొత్త ఛానల్ని ప్రారంభించాలని, లాంఛనంగా పేరును ప్రకటించి ఆవిష్కరించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. అనతి కాలంలోనే ఇది ప్రతి ఒక్కరి ఫేవరెట్ న్యూస్ ఛానల్గా కాగలదన్నది తిరుగులేని నిజం. ఎన్టీవీని ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిన తర్వాత రచనా టెలివిజన్ సంస్థ ప్రస్తుతం ప్రసార సాధనాల రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటిపై ఒక సర్వే జరిపింది. సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయికి దీటుగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో సర్వ హంగులు సమకూర్చుకుని దేశంలో ఏ ఇతర ప్రాంతీయ ప్రైవేట్ ఛానల్కు లేనంత ఎక్కువగా 8 డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్ DSNG వాహనాల్ని ఆవిర్భావం నుంచే రంగంలోకి దించింది ఎన్టీవీ. ఈ 8ంటిని ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, కర్నూలు నగరాల్లో ఒక్కోటి, హైదరాబాదులో 2 చొప్పున మోహరిస్తోంది. రాష్ట్రంలో ఏ మూలైనా, ఏ వేళైనా, ఏ ఘటన జరిగినా దాన్ని యథాతథంగా ఉన్నదున్నట్టుగా అందించడమే ఈ DSNGల ప్రత్యేకత. అధునాతనమైన ఈ DSNG వాహనాలను లాంఛనంగా ఆవిష్కరించాలని గౌరవనీయులు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులు, మాజీ రెవెన్యూ మరియు హోంశాఖ మార్చులు శ్రీ టి దేవేంద్ర గౌడ్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుత డిజిటల్ యుగంలో, ఈ పోటీ ప్రపంచంలో సాంకేతికంగా ఎప్పుడూ అందరికంటే ముందంజలో ఉండాలన్నది ఎన్టీవీ అభిమతం. న్యూస్ ఛానళ్లతో పాటు సమగ్రమైన వెబ్సైట్ కూడా ఇదే సమయంలో రూపకల్పన చేసింది ఎన్టీవీ. ఇప్పుడు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారిని ఎన్టీవీ వెబ్సైట్ని లాంఛనంగా ఆవిష్కరించాలని కోరుకుంటున్నాం.
ఇక దక్షిణాదికే తొలి ఆధ్యాత్మిక ఛానల్ అయిన భక్తి టీవీ వెబ్సైట్ ఆవిష్కరణోత్సవం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారిని భక్తి వెబ్సైట్ను ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ ఓ హెచ్చరిక. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే దాన్ని సవివరంగా, సాధికారికంగా, సమగ్రంగా అందిస్తానని ఎన్టీవీ వాగ్దానం చేస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా వాటిని క్షణాల మీద మీకు అందిస్తామని కూడా హామీ ఇస్తోంది. అనుదినం, ప్రతి క్షణం ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తోంది. ఈ హామీని తెలుగువారందరికీ మా తరఫున మనఃపూర్వకంగా తెలియజేయాల్సిందిగా గౌరవనీయులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బివి రాఘవులు గారిని కోరుతున్నాం. ఎన్టీవీ థీమ్ను ఆవిష్కరించాల్సిందిగా రాఘవులు గారిని కోరుతున్నాం. ఎన్టీవీ థీమ్ ప్రోమో లాంచ్. ఇక భక్తి టీవీ థీమ్ ఆవిష్కారం గౌరవనీయులు కేంద్ర మంత్రి డాక్టర్ టి సుబ్రహ్మరెడ్డి గారిని భక్తి టీవీ థీమ్ను లాంఛనంగా ప్రకటించాలని కోరుతున్నాం. వేదమై పూసింది వెలుగంటి భక్తి, కాలమై పుట్టింది కడలేని భక్తి, అతి సనాతనమైన జీవమే భక్తి, భవసాగరములోన ధ్రువతార భక్తి. క్షణాల మీద వార్తల చేరవేతే కాదు, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను ప్రేక్షకులకు అందించే నిరంతర యజ్ఞాన్ని ఎన్టీవీ కొనసాగిస్తోంది. ఏ కారణం చేతైనా ఎన్టీవీ వార్తా స్రవంతిని మీరు చూడలేకపోయినా వాటిని మీ చెంతకు చేర్చే బృహత్తర కార్యక్రమాన్ని కూడా ఎన్టీవీ భుజానికెత్తుకుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సెల్ ఫోన్ నుంచి ఈ కింద నెంబర్కి SMS ఇవ్వడమే. మీరెక్కడున్నా న్యూస్ అప్డేట్సు, లైవ్ కవరేజీలు మరెన్నో మీ అరచేతిలో ప్రత్యక్షం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారిని స్వాగతిస్తూ ఇప్పుడు ఎన్టీవీ SMS నెంబర్ని ఆవిష్కరించమని కోరుతున్నాం. థ్యాంక్ యూ నారాయణ గారు. మీరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. నిండు సభకి నమస్కారాలు.
రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఈ ఛానల్స్ వార్తా ప్రచారాల సాధనాలతో పాటు భక్తిని కూడా దీనిలో కల్పించి 2 ఛానల్స్గా పెట్టారు. మానవ శరీరానికి రక్త ప్రసరానికి ఏదైతే నరాలు అవసరమో ఈ వార్తా సమాచారాన్ని ప్రజానీకానికి అందించడం అంతే ముఖ్యం. ప్రజల జీవితానికి ఈ వార్తా వ్యవస్థకి అభినవ సంబంధం ఉంది. దీన్ని ప్రగతిశీల భావాల్లో పెంచడానికి, ఉన్నటువంటి లోపాలని స్పోర్టివ్గా ఎత్తి చూపడానికి, వచ్చిన లోపాలని అదొక స్పోర్టివ్గా స్వీకరించడానికి అన్ని వైపుల నుంచి ఈ ప్రయత్నం జరగాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి ఈ ఎన్టీవీ ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అనేక ఛానల్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఛానల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. ఎన్ని ఛానల్స్ వచ్చినా ప్రజల్లో ఆదరణ కనిపిస్తూ ఉంది. ఈ ఛానల్స్ అభివృద్ధి కావడానికి కావాల్సినటువంటి పునాదులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కలిసి రాష్ట్ర అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, ముఖ్యంగా సామాన్య ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఒక ఉద్యమానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎన్టీవీ వారికి విజ్ఞప్తి చేస్తూ, మీ తీసుకున్నటువంటి ఈ ఛానల్స్ దినదినాభివృద్ధి కావాలని, ప్రజలను మన్ననలు పొందాలని, సమాజానికి అంకితమై కృషి చేయాలని, ఆ విధంగా మీరు అభివృద్ధి అవుతారని చెప్పేసి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ తరఫున హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారాలు. హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్డి తివారీ గారికి, ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు గారికి, టీఆర్ఎస్ నాయకులైనటువంటి చంద్రశేఖరరావు గారికి, సిపిఎం లీడర్ రాఘవులు గారికి, మాజీ హోం శాఖ మంత్రులు టీడీపీ నాయకులైనటువంటి దేవేంద్ర గౌడ్ గారికి, సిపిఐ లీడర్ నారాయణ గారికి, నరేంద్ర చౌదరి గారికి, విచ్చేసిన విశిష్ట వ్యక్తులకి, అతిథులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో కల్లా ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం అని అందరికీ తెలిసిన విషయమే. భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడానికి మీడియా చాలా కీలక పాత్ర వహించి తీరుతుంది. ఆ మీడియాలో కూడా నాడు ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు ప్రింట్ మీడియా డామినేట్ చేస్తే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా కీలక పాత్ర వహిస్తుంది. సో రోజు రోజుకి ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్ని ఛానల్స్ వచ్చినా కూడా ప్రజలు ఎంతో ఆసక్తితో, ఆతృతతో వాళ్ళు ఆ ఛానల్స్లో కార్యక్రమాలు చూస్తున్నారు. ఈరోజు నరేంద్ర చౌదరి యువకుడు, ఒక కార్యదీక్షాపరుడు. అతను చిన్న వయసులోనే స్వశక్తితో, ఆత్మశక్తితో, ఆత్మధైర్యంతో ముందుకు వచ్చి ఈనాడు భారతదేశంలో ఎన్డీటీవీ ఉంది, జీటీవీ ఉంది, ఆజ్ తక్ ఉంది, ఇలా జాతీయ స్థాయిలో ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా తను తలపెట్టినటువంటి ఈ ఛానల్ రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ప్రజలు గర్వించాలి. ఎలా గర్వించాలి అంటే టెక్నాలజీలో కానీ, క్వాలిటీలో కానీ
ఇలా నిష్పక్షపాతంగా తాను న్యూస్ ఇవ్వడంలో కానీ ముందుకు రావాలని నిర్ణయించిన దానికి హృదయపూర్వకంగా నరేంద్ర చౌదరి నేను అభినందిస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు ప్రజలకు కావాల్సింది నిష్పక్షపాతం. ఏ ఛానల్లో వచ్చిన వార్త దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షనేట్గానో లేకుంటే ఏదో కావాలని మనం మంచి పనులు చేస్తే వాటిని దాచిపెట్టడమో లేకుంటే లేని పనులను ఎక్కువ బ్లో చేయడమో అలా చేయకుండా స్ట్రైట్ కావాలని న్యూస్ కావాలని ప్రజలు కోరుతున్నారు. నేను స్ట్రైట్ వార్తలు ఇస్తాను, 24 గంటలు కూడా ఎన్టీవీ అంటే ప్రజల ముందు నాకు ఇది కావాలని కోరుతారని నాకు నరేంద్ర చౌదరి చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందించాను, మరొకసారి అభినందించాను. అదే కాకుండా ఈరోజు మన భారతదేశం 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో అమర జీవులు వారి అమూల్య జీవితాలను త్యాగము చేసి వెచ్చని రక్తాన్ని భారత మాత పద్మాలకి పారాణి కావించి ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాల నుండి దేశ దాస శృంఖలను బద్దలు కొట్టి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించిన మహనీయులకు అంజలి ఘటించే ఈ సంవత్సరం అయితే ఈ 60 సంవత్సరం పూజ చేసుకుంటే ఈ సమయంలో ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు, ప్రతి ఒక్కడు కూడా సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేటువంటి ఒక కమిట్మెంట్ భావంతో నిస్వార్థంగా భారతదేశాన్ని యావత్ ప్రపంచం గర్వించే విధంగా మనం ముందుకు రావాలి. దానిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు చాలా కీలక పాత్ర వహింది. మన అందరం కూడా నిస్వార్థంగా మనం ఇలా ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి, ఆదరించాలి. ఇటీవల 3 రోజుల క్రితం నాకు నరేంద్ర చౌదరి ఈ టెక్నాలజీ వాళ్ళ స్టూడియో చూపించినప్పుడు ఐ జస్ట్ బికేమ్ స్పెల్ బౌండ్. I must say, he has just enthralled. If anybody sees what he has created is a matchless, phenomenal, unparalleled, spectacular. He is the one person who is being a Telugu man who has guts and courage to compete with the national channel in the quality and the presentation technology for which I feel adored and compliment him. ఆ విధంగా చౌదరి ముందుకు రావడం అద్భుతంగా మంచి మెషినరీ టెక్నాలజీ తీసుకుని వచ్చి రేపు మంచి క్వాలిటీ తీస్తూ మరి నేషనల్ టీవీ కన్నా కూడా ఛానల్స్ ఇంకా బాగా చేస్తానని ముందుకు వస్తున్నాడు. చాలా సంతోషం. ఈరోజు అతను చాలా నెమ్మదిగా ఉంటాడు, చాలా ఘటికుడు, అసాధ్యుడు. లేకపోతే ఈరోజు వేదిక మీద అందరూ పొద్దున పేపర్ చూస్తే ఒకరినొకరు విమర్శించుకునే రోజుల్లో అందరూ ప్రశాంతంగా శాంతంగా నవ్వుతూ ఒక ప్లాట్ఫామ్కి అందరు నాయకులు వచ్చారు అంటే అదే నరేంద్ర చౌదరి ఫస్ట్ విన్నింగ్ కేసు అన్నమాట. అంటే కారణం మన అందరం భగవంతుడు దయతో వచ్చిన బిడ్డలు. అంటే భగవంతుడు అంటే ప్రజలు ప్రేమతో వచ్చినటువంటి బిడ్డలమే. భగవంతుడు ప్రజలు రెండు ఒకటే. రాఘవ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం కూడా మనందరం కూడా నిష్కల్మషంగా ప్రేమతో ఉండాలి. అనవసరంగా కిసికో నఫరత్ నే కర్నా చాహియే, ప్యార్ కర్నా చాహియే, వోయి జిందగీ కా ఆదత్ रहना चाहिए. यही हमेशा ఖురాన్ మే లిఖా హువా అనే భావంతో నేను ఎప్పుడూ చెప్తూ ఈరోజు నరేంద్ర చౌదరి ఇంతమందిని కాంగ్రెస్ లీడర్స్, తెలుగుదేశం, మరి తెలంగాణ సమితి, సిపిఐ, సిపిఎం అందరిని తీసుకుని వచ్చి అందరూ స్నేహితంగా ప్రేమగా మాకందరికీ రాష్ట్రం అభివృద్ధి కావాలి, అభ్యున్నతి కావాలి, ప్రగతి కావాలి, భారతదేశం గర్వించే విధంగా ఈ రాష్ట్రాన్ని మౌనస్థాయికి తీసుకుపోవాలని అన్నట్టు మంచి ఒక ఆశయంతో ఉన్న దానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ మనం భవిష్యత్తులో నభూతో నభవిష్య విధంగా మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, అయి తీరుతుంది. ఎవరు మంచి పని చేసినా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మరి మన రాష్ట్రం ఈరోజు ప్రగతి సాధిస్తుంది. ఈ సమయంలో చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సాయశక్తుల నాకు తెలిసినంత వరకు కూడా
ఈ రాష్ట్ర అభ్యుదయానికి సాయశక్తులు చేస్తున్నాడు. ఎవరు మంచి పని చేస్తున్నారో వాళ్ళని మెచ్చుకోవాలి. చేసిన దాంట్లో తప్పులుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కావాలి. అదే మనకు ప్రజాస్వామ్యంలో కావాలి. మరొకసారి తెలియజేస్తూ ఎన్టీవీ భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా సాధించాలని, నరేంద్ర చౌదరి తెలుగు జాతి గర్వించే ఒక మహోన్నతమైనటువంటి ఒక టైకూన్ కావాలని ఈ పత్రికా రంగంలో, ఈ మీడియాలోని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఘటాఘటాహ సంభ్రమ. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శ్రీ బివి రాఘవులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, వేదిక మీద ఆసీనులైన మహామహులు, ఈ సభలో పాల్గొంటున్న ఆహుతులందరికీ నమస్కారం. ఎన్టీవీ న్యూస్ భక్తి ఛానళ్ళు ఈరోజు ప్రారంభించింది. ఈ ఛానళ్ళు జయప్రదం కావాలని, తెలుగు ప్రజల మనసులను దోచుకోవాలని, కీర్తి ప్రతిష్టలు సాధించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. కోరిక ఆశ వేరు, సాధన వేరు. నరేంద్ర చౌదరి గారు, వారి సిబ్బంది శక్తిని బట్టి, పట్టుదలను బట్టి, ఆటంకుల్ని, అడ్డంకాల్ని ఎదుర్కొనే మనోధైర్యాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ వారికి పుష్కలంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ఛానల్ జయప్రదం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎన్టీవీ నిర్భీతికి, నిజాయితీకి, నిబద్ధతకి, నిజానికి, నిష్పక్షపాతానికి నిలువుటద్దంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నిష్పక్షపాతానికి దాఖలాగా ఇప్పుడే ఉందని సుబ్బరామరెడ్డి గారు చెప్పారు. అన్ని పార్టీల్ని ఇక్కడికి పిలిచారు, అందరికీ అవకాశం ఇచ్చారు. ఇదే నిష్పక్షపాతత రేపు కూడా కొనసాగుద్దని ఆశిద్దాం. అలాగే ఈ ఛానల్ అవినీతికి, అబద్ధానికి, అక్రమానికి, అన్యాయానికి అంకుశంగా పనిచేయాలని చెప్పేసి, సహించరాని సంస్థగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భక్తి ఛానల్ కూడా ప్రారంభించారు. భక్తి ఛానల్ కూడా మానవునికి శక్తి, మానవునికి ఆత్మవిశ్వాసం ఇచ్చే సాధనంగా నిర్వేదమో, నిర్లిప్తతో కాకుండా భవిష్యత్తు మీద ఆశ కలిగించేట్టుగా ఆ ఛానల్ తీర్చిదిద్దుతారని, అలా అభివృద్ధి అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. వారికి, వారి సిబ్బందికి, వారి సంస్థకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీ వెంకయ్యనాయుడు గారిని ప్రసంగించాలని కోరుతున్నాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఈ దేశంలో తలపండిన విశేష అనుభవం కలిగిన, పరిపాలనా దక్షత కలిగినటువంటి రాజకీయవేత్త, మన రాష్ట్రానికి గవర్నర్గా వచ్చిన శ్రీ నారాయణ దత్ తివారీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ చంద్రశేఖరరావు గారు, తెలుగుదేశం పార్టీ ఉపనాయకులు శ్రీ దేవేంద్ర గౌడ్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాఘవులు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ నారాయణ గారు, మిత్రులు, కేంద్రంలో మా సహచరులు, ప్రభుత్వంలో మంత్రివర్యులు, మనందరికీ కూడా ఎప్పుడు సంతోషాన్ని కలిగించే మనిషి శ్రీ టి సుబ్బరామరెడ్డి గారు, ఈ వేదిక పైన
నాయకులే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో ప్రాముఖ్యం కలిగిన పెద్దలు అందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక రకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీవీ అలాగే భక్తి ఛానల్ ఇవి రెండు కూడా ఈ సాయం సంధ్యా సమయంలో ఈ అపూర్వ రాజకీయ సమారోహ సంరంభంలో ఈ అందరి యొక్క సమక్షంలో ప్రారంభించబడే ఈ రెండు ఛానళ్ళు కూడా మంచికి మారుపేరుగా నిలబడి నీతికి నిజాయితీకి అద్దం పడుతూ ప్రజానికానికి దగ్గరగా ఉంటూ ప్రజల యొక్క మనోభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రజానాడిగా మరి పెరగాలని చెప్పని దానికి శ్రీ నరేంద్ర చౌదరి గారు వారి ఛానల్లో పనిచేసే యొక్క సాంకేతిక సిబ్బంది మరియు వార్తలు సేకరించేవారు లేదా వినోదము విజ్ఞానము వివిధ విషయాలపై మరి విశ్లేషణ జరిపేవారు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకమైన యొక్క అభినందనలు తెలియజేస్తాను. వారి యొక్క ప్రయత్నం విజయవంతం అవుతుందని కూడా నాకు విశ్వాసం ఉంది. నేను చాలా సంక్షిప్తంగా 4 మాటలు చెప్తాను. అవినీతికి, అశ్లీలానికి, అసభ్యతకు, అసత్యానికి, అసహజానికి దూరంగా ఉండండి. 2 వినోదం, విజ్ఞానం, వికాసం ఈ మూడిటి యొక్క సమ్మిళితం అయినప్పుడే ఛానల్ సార్థకంగా ముందుకు వెళుతుంది. దాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా ఈ దేశం గ్రామాల్లో నివసిస్తుంది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయం పైన, చేతి వృత్తుల పైన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా న్యూస్ ఫోకస్, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు మామూలుగా మన యొక్క ప్రచార ప్రసార మాధ్యమాలు అంత ఎక్కువగా గుర్తించరు. అందుకని వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. గ్రామీణ వాణికి కూడా మీ యొక్క ఛానల్లో తగినంత ప్రాధాన్యత కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఎన్టీవీ యజమానాన్ని సూచిస్తూ ఉన్నాను. ఆఖరిగా భక్తి ఛానల్ పెట్టారు. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి వేలాది సంవత్సరాలు మన పూర్వీకులు జీవించినట్టు జీవన సత్యం, ధర్మం, భక్తి, ఆధ్యాత్మిక భావం ఇవన్నిటి కారణంగానే మన దేశంలో అనేక అసమానతలు ఉన్నప్పటికీ కూడా, అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా, అనేక సవాళ్లు మనకు ఎదురవుతున్నా వాటి వల్లనే మనం కొనసాగించగలుగుతున్నాం. అందుకని వాటిని కూడా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఎన్టీవీ యాజమాన్యం చేపట్టడం, భక్తి ఛానల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అది కూడా విజయవంతం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. భారతీయ సంస్కృతి మనందరం కూడా ఎంతో గర్వించదగింది. మన పూర్వీకులు మనకు ఎంతో ఉత్తమమైన ఉత్కృష్టమైన కుటుంబ వ్యవస్థను, జీవన విలువలను, సాంప్రదాయాలను, పద్ధతులను మనకు అందించారు. వాటిని మనం కాపాడుకోవాలి. మన నవతరానికి, యువతరానికి వాటిని అందించాలి. దానికి ఒక సాధనంగా ఈ ఛానల్ తయారు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మనిషే కాదు. అందుకని ఛానల్లో తెలుగుతనం ఉట్టిపడేట్టుగా, తెలుగు భాషకు ప్రాముఖ్యం ఇచ్చే విధంగా, తెలుగు భాషను సంకరం వంకరం చేసి ఆకారాన్ని సాకారం లేకుండా మరి దాన్ని వికారంగా తయారు చేసే పద్ధతి వాళ్ళు కొనసాగుతూ ఉంది. ఇలాంటి ప్రయత్నాలు మనందరం కూడా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సి ఉంది. తెలుగు మాట్లాడేందుకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే గర్వించాల్సినట్టు అవసరం ఎంతో కూడా ఉంది. ఎందుకంటే మనం ఈ తెలుగు గడ్డపై పుట్టాం కాబట్టి, ఈ తెలుగు నేలపై జీవించాం కాబట్టి, ఈ తెలుగు ప్రపంచ భాషల్లో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన భాష కాబట్టి ఇతర భాషలు నేర్చుకోవచ్చు, తప్పు లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవాలా, ఇంకా కూడా వీలైతే ఇతరత్ర భాషలు నేర్చుకోవాలి. కానీ మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన దగ్గర మనం మన యొక్క మాతృభాషను, మాతృపాల లాంటి యొక్క మాతృభాషను, తెలుగు భాషా దినోత్సవం కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. పాశ్చాత్య వ్యామోహం వలన ఆంగ్ల భాష నేర్చుకోవడం వేరు, కానీ ఆంగ్ల మానసికత మన మనసుకు పడుతూ ఉంది. అందుకని భాష సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తుంది, దాన్ని పరిరక్షిస్తుంది. అందుకని భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు భాషను పరిరక్షించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని కూడా నేను ఎన్టీవీ యజమానానికి ఈ సందర్భంగా సూచిస్తున్నాను. మిత్రులారా, ఇక ఆఖరిగా ఒక మాట, న్యూస్ ఛానల్ న్యూస్ని న్యూస్గా జనానికి చూపెట్టాలి. న్యూస్ని సమ్మిళితం చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు దేశంలో జరుగుతుంది ఏంటంటే, పీపుల్ ఆర్ ట్రయింగ్ టు మిక్స్ అప్ దేర్ వ్యూస్ అలాంగ్ విత్ ద న్యూస్. They are trying to distort the news with their own biased views. This should be avoided. కారణం ఏంటంటే, ఏది మంచిది ఏది చెడు అనే విజ్ఞత ప్రజలకు వదిలేయండి. వాళ్ళు మనందరికన్నా మహా తెలివైన వాళ్ళు. దానికి మనం భాష్యం పెట్టి దానిపైన మనం వ్యాఖ్యానం చేయవచ్చు, తప్పులేదు. దానిపైన మన భావాలు మనం తెలియజేయవచ్చు. బట్ వార్తగా అది నేరుగా జనానికి చేరితే దానిపైన వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ దేశంలో అన్ని రంగాల్లో లాగా రాజకీయ రంగంలో ఏ విధంగా విలువలు పడిపోయాయో,
మరి జర్నలిజం రంగంలో కూడా వాళ్ళ విలువలు పడిపోయినాయి. ఒక రకమైన విపరీతమైన పోటీ పెరిగిపోయింది. ఈ పోటీ ప్రపంచాన్ని మనం తప్పించుకొని పక్కకు వెళ్ళలేము, ఐసోలేషన్లో ఉండలేము. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా ఇవాళ రియాలిటీగా ఉన్న ఈ తరుణంలో మనకున్న శక్తిని, యుక్తిని, ఓర్పును, నేర్పును మనం ఉపయోగించుకొని ఈ పోటీలో మనం నిలబడి మనదైనటువంటి మేలుతనాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్నత ప్రమాణాలు పాటించాలా. ఆ స్టాండర్డ్స్ అవుతున్నాయో వాటిని మెయింటైన్ చేయాలా. అంతేగాని పోటీ కోసం అని చెప్పని సెన్సేషనిజంకి ఇవాళ ఎక్కువగా తావిస్తుంది మీడియా. మనం చూస్తున్నాం హెడ్లైన్ కోసం, లేదా ఆ రోజు సాయంత్రం హెడ్ లోపల హెడ్ లైన్ కాదు, అసలు లైన్ ఏంది జనానికి దాన్ని తెలియజేయండి. ఆ మిగతా విషయాలు వాళ్ళకి వదిలేయండి. అంతేకాని ఆ మంచి హెడ్లైన్ కోసం మీ డెడ్లైన్ పూర్తవుతుంది కాబట్టి మీకు మీరే వార్తలు క్రియేట్ చేయొద్దని మనం చేస్తున్నాను. ఐ హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ పబ్లిక్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ, యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ legislator, as a parliamentarian, as a person in the government and the party. I have seen much of it. Now what is happening is, as the levels are going down in various other fields, the same thing is happening in journalism also. So my only appeal is, we should have our own self mechanism to see that we maintain standards. జీవన ప్రమాణాలను నియంత్రించుకునేందుకు ఎలాగైతే జనం ప్రయత్నం చేయాలనో, జర్నలిజంలో కూడా ఉన్నత ప్రమాణాలు కాపాడుకోవడం కోసం జర్నలిస్టులే, పత్రికలే, ప్రచార ప్రసార మాధ్యమాలే వాళ్ళంతటా వాళ్లే స్వయంగా కృషి చేసి ఒక రకమైన వాలంటరీ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వాలు కోడ్ ఆఫ్ కాండక్ట్ చేస్తే నిలబడవు, అది మంచిది కూడా కాదు. ప్రభుత్వం ఎవరిని నియంత్రించకూడదు. కానీ ప్రచార ప్రసార మాధ్యమాలు ఈ సంచలనం కలిగించే వార్తలతో పాటు బాధ్యత, జవాబుదారీతనం బాగా పెరిగితే అప్పుడు విశ్వసనీయత పెరుగుతుంది. ఆఖరిగా నా మాట అదే, విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది మనం ఇచ్చుకుంటే వచ్చేది కాదు. మన మాటను బట్టి, మన బాటను బట్టి, మనం నడిచే నడకను బట్టి, మనం ఇచ్చే వార్తలను బట్టి, వాటిలో ఉండే వాస్తవాన్ని బట్టి ఆ విశ్వసనీయత పెరుగుతుంది. ఆ దిశలో ప్రయత్నం చేయాలని చెప్పని నేను శ్రీ నరేంద్ర చౌదరి గారికి, వారి దగ్గర పనిచేసే మిత్ర బృందానికి అందరూ కూడా ఈ సందర్భంగా నా వైపు నుంచి నా మనసుకు వచ్చింది, నేను నచ్చింది మాట్లాడడం నాకు అలవాటు. అది నిర్మోహం అయినప్పటికీ కూడా, అవతల వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా దీని విషయం పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరంతో కూడా ఉంది. దీన్ని కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే మిత్రులందరూ గమనించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఛానల్ ఎక్కువైపోతున్నాయి. ఈటీవీ, ఆర్టీవీ, సన్ టీవీ, మూన్ టీవీ, రాజ్ టీవీ, యువరాజ్ టీవీ, జయా టీవీ, విజయ టీవీ, జెమినీ టీవీ. ఇప్పుడు हम आज तक कल तक सीधी बात उल्टी बात कितना बात है याद रखना भी मुश्किल हो रहा है. అప్పుడు ఛానల్ TV9, TV5 ఆ మధ్యలో గ్యాప్లు కూడా తొందరగా అయిపోతాయి. TV9, 5 మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కదా, అవి కూడా తొందరగా పూర్తి అవుతాయి. మంచిదే, కానీ ఆ మంచిలో, ఈ పోటీలో ఆ వాస్తవికతను, విశ్వసనీయతను కాపాడమని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు, నమస్కారం అందరూ. థ్యాంక్ యూ సార్. టీఆర్ఎస్ అధినేత శ్రీ చంద్రశేఖరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు తెలుగు వార్తా ప్రపంచంలోకి నూతనంగా ఎన్టీవీ 24 అవర్స్ న్యూస్ ఛానల్, అట్లాగే దక్షిణ భారతదేశ ప్రథమ ఆధ్యాత్మిక భక్తి టీవీ ఛానల్ కూడా తెలుగు ప్రజానీకానికి అందిస్తున్న శ్రీ నరేంద్ర చౌదరి గారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చౌదరి గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. మేము ఏ నిజానికి కూడా తల ఒగ్గకుండా నిజానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నిజాలుగా ఎటువంటి డిస్టార్షన్ లేకుండా మేము తప్పకుండా దాన్ని పాటిస్తాం అని ఆ థీమ్ను కూడా, ఎన్టీవీ యొక్క థీమ్ను కూడా మీ అందరి ముందు ఆవిష్కరింపజేసి ప్రజలకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ కట్టుబడి ఉండి తెలుగు వార్తా ప్రపంచంలో బాగా ఎదిగి ప్రజల మన్ననలు పొంది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలో ప్రజాపక్షపాతిగా వ్యవహరించి ఎన్టీవీ, భక్తి టీవీ పూర్తిస్థాయి విజయం సాధించాలని ఈ సందర్భంగా నేను ప్రగాఢంగా కాంక్షిస్తూ చౌదరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ టి దేవేంద్ర గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
సభకు నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర గవర్నర్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు రాఘవులు గారు, గౌరవనీయులు నారాయణ గారు, గౌరవనీయులు సుబ్రహ్మరెడ్డి గారు, గౌరవనీయులు నరేంద్ర చౌదరి గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలకు అందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, మొదటిగా ఎన్టీవీకి, వారి యొక్క భక్తి ఛానల్కు, ఈనాడు తెలుగు ప్రజలకు ఒక మంచి ఇంకొక అవకాశం, చక్కని అవకాశం, ఆ అవకాశాన్ని వారి ద్వారా పొందడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. వారికి మొదటగా ఈ 2 ఛానల్స్కు నా యొక్క శుభాకాంక్షలు మొదటగా తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రసార సాధనాల యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర వహించేటువంటి రంగంలో మీరు ఈరోజు ప్రవేశించినారు. సరైన సమాచారం ఉంటే పౌరుడు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ప్రజాస్వామ్యంలో పౌరుడికి సమాచారము చాలా కీలకమైనటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకొని సక్రమంగా వినియోగించుకోవడానికి ఈనాడు ఈ సాధనాలన్నీ ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ తమరి ఆలోచనే ప్రజల ఆలోచన కింద, తమరి అజెండానే ప్రజల అజెండా కింద మార్చే ప్రయత్నం ఎవరు చేసినా, ఏదైనా ఒక సంఘటనలు సందర్భాలలో ప్రజలు దానిలో క్యారీ కావచ్చేమో, కానీ తర్వాత వాటి యొక్క విశ్వసనీయత వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతా ఉంటారు. కనుక వార్త నిష్పక్షపాతంగా, వార్తను వార్తరాగా వస్తే ప్రజలు సంతోషిస్తారు. ఆ విధంగా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈనాడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా ఎన్నో ఒడిదొడుగులను అధిగమించి కూడా ఇప్పటికీ దేశంలో 60 సంవత్సరాల వరకు కూడా నిలదొక్కున్నదంటే ఈ సాధనాలన్నింటికి కూడా సామాన్యుడి యొక్క ఆలోచన ధోరణి, భారత ప్రజలలో పరిపక్వంగా ఈ వ్యవస్థ మీద వారికి ఉన్న ప్రగాఢమైన విశ్వాసమే ఇన్ని రోజులు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను బతికిచ్చింది దేశం లోపల. దాన్ని బలోపేతం చేయడానికి ఇవన్నీ సాధనాలు ఉపయోగపడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. వార్త నిష్పక్షపాతంగా వార్త రూపంలోనే రావాలి, ఆ విధంగా వస్తుందని చెప్పి కూడా నేను ఆ ప్రయత్నం ఎన్టీవీ వాళ్ళు చేస్తారని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ప్రజలు ఎప్పుడూ వార్తను చూడాలి తప్ప వార్త వెనకాల ఉన్న వ్యక్తులను, వార్త కెమెరాల వెనకాల ఉన్న లేకపోతే పత్రిక వెనుక ఉన్న వ్యక్తుల గురించి అన్వేషించడం మొదలుపెట్టకుండా ఆ ప్రయత్నం కూడా వారికి, ఆ అవకాశం కూడా వారికి ఇవ్వద్దనే నేను ప్రత్యేకంగా అందరినీ ఈ సందర్భంలో కోరదలుచుకున్నాను. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఒక సాధనం ప్రచార సాధనాలు. ఆ సాధనాలు ఎవరికైనా ఈరోజు నరేంద్ర చౌదరి గారికి అవకాశం దొరికింది ప్రజలకు సేవ చేసుకోవడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఒక సవర్ణ అవకాశం మీకు దొరికింది. ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ప్రజల మధ్యలో ఇదొక మంచి ఛానల్గా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ ప్రారంభోత్సవ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా భక్తి ఛానల్ కూడా చాలా చక్కగా, మరి ఈనాడు చాలా భక్తి భావం పెరిగిపోతూ ఉంది ప్రజానీకంలో. అయితే భక్తి అది మూఢనమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు కూడా దారి తీసేటువంటి ఎలాంటి సంఘటనలు కూడా మనం ప్రోత్సహించకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడాలని చెప్పి నేను కోరుతున్నాను. మానవ కళ్యాణానికి, మనుషులను మనుషులుగా గౌరవించేటువంటి చక్కని సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక సమాజ నిర్మాణానికి ఈ భక్తి ఒక మార్గంగా ఉండాలనే తప్ప భగవంతుడు వారికి ఆ విధమైనటువంటి యొక్క సాధనంగా భగవంతుని వాడుకోవాలనే తప్ప భగవంతుని పేరుతో, భక్తి పేరుతో, మూఢనమ్మకాల పేరుతో తోటి సమాజంని అణచడానికి, వారి యొక్క మౌలికమైనటువంటి యొక్క హక్కులను కూడా కాలరాసే పద్ధతిలో జరిగినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా ఏ సందర్భంలో వచ్చినా దాన్ని పక్కకు పెట్టి సమాజ కళ్యాణానికి ఈ యొక్క భక్తి ఉపయోగపడే పద్ధతిలో ఉపయోగపడే విధంగా మీ యొక్క ఛానల్ ద్వారా ప్రజలు ఆ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా చక్కగా ఆనందించే పద్ధతిలో వారు దాన్ని ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా 2 ఛానల్స్ కూడా
సక్సెస్ కావాలి. చాలా చక్కగా తెలుగు వారికి ఇది ఒక మంచి అవకాశంగా దొరికిందని చెప్పి తెలుగు ప్రజలందరూ కూడా సగర్వపడే విధంగా వారు అందరూ కూడా దీని పట్ల ఆకర్షితులయ్యే విధంగా ఈ యొక్క ఛానల్స్ నడవాలని చెప్పి ఆశిస్తూ వారికి వారి నాయకత్వంలో ఉన్నటువంటి స్టాఫ్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని శుభాభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. రాష్ట్ర గవర్నర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలారా, సోదరి సోదరులారా, ఇవాళ నరేంద్ర చౌదరి గారు చేస్తున్న 2 టీవీ ఛానల్స్ ఒకేసారి ప్రారంభించే ఈ ప్రయత్నాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, శుభాభినందనలు అందజేస్తున్నా. ఈ ప్రయత్నం అత్యంత ఫలప్రదంగా కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నా. వడివడిగా పరిగెత్తుతున్న సమాజంలో, వడివడిగా అంగలేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న ప్రపంచంలో ఇవాళ అభివృద్ధితో పాటు కొంత భక్తి భావన, స్పిరిచువాలిటీ కూడా తప్పనిసరిగా అవసరం. అందుకే తాము చేస్తున్న మొదటి ప్రయత్నంలోనే భక్తి భావాలను ప్రబోధింపచేయటానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తున్న శ్రీ నరేంద్ర చౌదరి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న. స్పిరిచువాలిటీని పెంపొందింపజేసే ఈ ప్రయత్నాన్ని, అన్ని మతాలకు సంబంధించిన భక్తి ప్రబోధాలు ఈ భక్తి అనే ఛానల్లో ఉండాలని కూడా ఆశిస్తున్నా. ఇక 24 గంటల న్యూస్ ఛానల్ విషయానికి వస్తే, ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని 24 గంటల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వాటి ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నరేంద్ర చౌదరి గారు చేసే ఈ ప్రయత్నం తనకంటూ ఓ ప్రత్యేకత ఉండి, ఇంతకుముందు వెంకయ్య గారు చెప్పినట్టు వ్యూస్కు న్యూస్కు తప్పనిసరిగా తేడాలు గమనించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయాలని కోరుతున్నా. న్యూస్ అన్నది యథాతథంగా జరిగే పరిస్థితి. ఆ యథాతథంగా జరిగే వార్తలను ప్రజలకు ఎంత నేరుగా చెప్పగలిగితే అంత మంచిది. వార్తా ప్రసారాలు చేసే సంస్థలకు వారికి సంబంధించిన ఆలోచనలు ఉండొచ్చు, అందులో ఏమాత్రం తప్పు కాదు. కానీ వారికి సంబంధించిన ఆలోచనలు ఏమిటో, వార్తలేమిటో అనే తేడాలు తప్పనిసరిగా ప్రజలకు చేర్పించవలసిన బాధ్యత కూడా వారిదే. ఇవాళ సమకాలీన రాజకీయాల్లో రకరకాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా 24 గంటల న్యూస్ ఛానల్స్లో వార్తలను తయారు చేసే పరిస్థితులు చూస్తున్నాం. సంచలనాలు కావాలి అనే ఆలోచనతో కేవలం వ్యూయర్షిప్ అనో టీవీ ఛానల్స్లో అయితే, లేకపోతే పత్రికల్లో రీడబిలిటీ అనో, ఏదో ఒక విధంగా సంచలనం కావాలి, పెద్ద పెద్ద బ్యానర్ క్యాప్షన్ కావాలి అనే ఆలోచనల కంటే కూడా ప్రధానంగా సమాజాన్ని ప్రభావితం చేసి, సమాజాన్ని మంచి ఆలోచనల పట్ల ఎన్టీవీ, భక్తి టీవీ కూడా మమైకమైపోవాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నా.